చిలకలూరిపేట వైసీపీలో సంక్షోభం అధిష్టానంపై తిరగబడిన వైసీపీ ఇన్ఛార్జ్ మంత్రి రజని తన నుంచి 6.5 కోట్లు తీసుకుందని ఆరోపణ. సజ్జలకు చెబితే 3 కోట్లు వెనక్కి ఇప్పించారని వెల్లడి. మిగతా డబ్బు ఇవ్వకుండా మంత్రి రజని మోసం చేసిందన్న రాజేష్ సజ్జల. వదిలేయండయ్యా, అధికార వైసీపీకి టికెట్లు వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడుని తప్పించి మరొకరికి టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాజేష్ నాయుడు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి విడుదల రజనిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి రజని తన నుంచి 6.5 కోట్లు తీసుకున్నారని రాజేష్ వెల్లడించారు. ఈ విషయం సజ్జలకు చెబితే కేవలం 3 కోట్లు వెనక్కి ఇప్పించారని, మిగతా డబ్బులు అడిగితే వదిలేయండయ్యా అని సజ్జలు చెప్పారని వివరించారు. మిగతా డబ్బులు ఇవ్వకుండా మంత్రి రజని మోసం చేశారని రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రజనికి సత్తా ఉంటే చిలకలూరిపేటలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్ కు టికెట్ ఇస్తే 20 కోట్లు ఖర్చు పెట్టుకుంటానని, బయట వారికి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని రాజేష్ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితుల్లో ఏదో ఊరికే కాదన్నా, ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, నాకు కాని పక్షంలో మర్రి రాజశేఖర్ గారికి ఇస్తే 20 కోట్లు నేను చందా పైన సీఎం ఆఫీస్ కి పిలిచి ఎవరో 2-3 చెబితే వినడానికి అంత భయపడడానికి కాదు. నియోజకవర్గం ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి, బాగుండాలి. మన కార్యకర్తలు నాయకులమే తప్ప తెలుగుదేశం అనేది కేసులు పెట్టింది చూపించండి. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరు కూడా నేను ఓపెన్ గా చెప్తున్నా. మరి మా వైస్ చైర్మన్ గారు కొలిశెట్టి శ్రీనివాసరావు అన్న గారు, మా అందరూ 6.5 కోట్ల పైన తీసుకొని 3 కోట్లు ఇచ్చి 2.5 కోట్లు ఎగ్గొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది. కాదని ఆయన ద్వారా అడగండి. నాకు 6.5 కోట్లు ఇవ్వాలి. నేను ఇందాక సజ్జల దగ్గర అడిగితే ఆమె ఇచ్చింది వదిలేయని. ఎమ్మెల్యేలు మాకొద్దు. ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా, లేకపోతే విజయవాడ నుంచి ఎవరు వస్తారో మాకు అవసరం. చిలకలూరిపేట వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానా లేదా అనే దానికన్నా చిలకలూరిపేట వ్యక్తిని, నిజమైన వ్యక్తి, కరెక్ట్ అయిన వ్యక్తిని పెట్టండి. నిన్న చిలకలూరిపేట వ్యక్తిని ఇచ్చారు. ఒక ఆడపిల్ల కష్టం తెలుసన్నారు, అదన్నారు, ఇదన్నారు. మీరు అన్నట్లే ప్రతి ఒక్కళ్ళు